హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి శేఖర్ వ్లాగ్స్. మేమైతే బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే తొలి ఏకాదశి రోజు షూట్ చేసినటువంటి వీడియో అనమాట. మార్నింగ్ ఇన్ని రోజులు పట్టింది దీన్ని ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి. పొద్దున్నే 4 o'clock అయితే లేచి నేను అట్లా ముగ్గులు అయితే పెట్టుకున్నాను. బయట వాకిలికి కొంచెం అట్లా పూజించాను అనమాట. తర్వాత అయితే తొలి ఏకాదశి రోజు మనం కంపల్సరిగా పొంగల్ చేసుకుంటాం కదా, దేవుడికి నైవేద్యం పెట్టడానికి. నేను స్నానం చేసిన తర్వాత అలా బియ్యం అయితే నానేసుకున్నాను, కొంచెం శనగబెడలు అలాగే కొంచెం సగ్గుబియ్యం వేసి. అలాగే తొలి ఏకాదశికి వేలాల పిండి కానీ శనగలు కానీ ఇలా నైవేద్యం పెడతారు కదా, అందుకని శనగలు అంటే గుగ్గిళ్ళు అనమాట. అందుకని శనగలు నేను నానేసాను అనమాట గుగ్గిళ్ళు ప్రిపేర్ చేయడానికి. అలాగే ముందు రోజే నేను పూలైతే కొన్ని తీసుకున్నాను, పూజకి కావాలి కదా. ఎల్లో గులాబీలు అలాగే రెడ్ గులాబీలు. కొన్ని అయితే బాగున్నాయి, కొన్ని అయితే బాగాలేవు, నలిగిపోయినట్టున్నాయి. చామంతులు అయితే ఈ మధ్య ఏమీ రావట్లేదు. అలాగే ఇంటి దగ్గర చెట్ల నుండి పూలు కూడా కొన్ని అయితే కోసుకొచ్చాను. ఆ వైట్ కలర్వి అవే అనమాట. ఇంటి పక్కనే ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఇంటి దగ్గర వాళ్ళు రోజు పూజకి అక్కడికి వెళ్ళి కోసుకొచ్చుకుంటారు. నేను కూడా కొన్ని అయితే తెచ్చుకున్నాను. తర్వాత మనం పొంగల్ పెట్టేలోపు దేవుడి గుడి అయితే కొంచెం రెడీ చేసుకుందామని ఇలా పూలు అయితే పెడుతున్నాను అనమాట. మా ఇంట్లో దేవుడి పటాలు కూడా ఎక్కువ ఏమీ ఉండవు, అవసరమైన వరకే ఒక 2-3 పటాలు అనమాట. ఉన్నవే నీట్గా పెట్టుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం అనమాట. ఎక్కువ ఎక్కువ తెచ్చుకొని వాటిని క్లీన్ చేయక సరిగ్గా. ఆ బాబా మెల్లో దండ పూరి మా అమ్మాయి పూసల దండ రెడీ చేసి దేవుడికి వేసిందనమాట ప్రేమగా. సర్లే తను వేసిన దాన్ని నేను కూడా తీయకుండా అలాగే ఉంచాను. ఇలా అయితే పూలు అనేవి పెట్టేస్తున్నాను అనమాట దేవుడి గుళ్ళో. ప్రతిరోజు కూడా ఇంట్లో దీపం వెలిగించుకుంటే చాలా అంటే చాలా మనశ్శాంతిగా ఉంటుందండి. నిత్య దీపారాధన చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట ప్రతి ఇంట్లో కూడా. ఏంటో పూజ చేసినా దేవాలయానికి వెళ్ళినా కూడా ఏదో తెలియని మనశ్శాంతి అనేది ఉంటుంది నాకైతే ఖచ్చితంగా. ఇకైతే ఇలా నేను పూలు పెట్టేసి రెడీ చేసిన తర్వాత పొంగల్ ఆల్రెడీ వెలిగించాను. ఈ గ్యాస్ స్టవ్ని కొంచెం పూజించాను అనమాట. అలాగే గిన్నెను కూడా ఎక్కువగా కట్టెల పొయ్యి మీద చేస్తేనే ఆ పొంగలి అనేది నాకు ఎందుకో నచ్చుతుంది అనమాట. కానీ ఇప్పుడు మనకి ప్రతి ఇళ్ళలో కట్టెల పొయ్యిలు ఉండవు కదా, కాబట్టి ఉన్న దాంట్లోనే చేస్తామన్నమాట. తర్వాత అయితే దీపం వెలిగిస్తున్నాను అంతా రెడీ చేసిన తర్వాత. కొంతమంది అయితే ఒక కుందే పెట్టుకుంటారు. ఏంటో మాకు ఫస్ట్ నుంచి అలవాటు అనమాట 2 కుందులు పెట్టుకోవటం దీపారాధనకి. ఇకైతే కడ్డీలు వెలిగించి దీపం వెలిగించాను అనమాట. ఈలోపు అక్కడ ఒక పక్కేమో పొంగలి రెడీ అవుతుందన్నమాట, పొంగుబాలు రావడానికి. ఇంకైతే చూడండి ఇక్కడ పొంగలి పొంగుతుందన్నమాట. ఎప్పుడు కూడా పొంగల్ని ఇలా కొంచెమన్నా పాలు కింద పడకుండా మనం ప్లేట్ తీయకూడదు, ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ పొంగుబాలు అనేది ఎందుకంటే అది పొంగిన తర్వాతే తీయాలన్నమాట. ఒక పక్క కుక్కర్లో శనగలు కూడా పెట్టేసాను అనమాట, గుగ్గిలకి అవి రెడీ అవుతున్నాయి. ఇక్కడైతే పొంగల్ రెడీ చేస్తున్నాను. ముందే బెల్లము యాలకులు అవన్నీ పొడి చేసి పెట్టుకున్నాను అనమాట. ఇది కొంచెం మగ్గిన తర్వాత దాంట్లో బెల్లము అవన్నీ వేస్తాను. తర్వాత నేతిలో కొంచెం జీడిపప్పు వేయించేసాను, కొంచెం మాడిపోయినట్టున్నాయి అవి. అయితే ఫైనల్గా పొంగల్ అయితే రెడీ అయిపోయిందనమాట. ప్రసాదం ఒక 3 గుప్పెళ్ళు 5 గుప్పెళ్ళే చేస్తాను. ఎప్పుడు చేసినా నేను ఎక్కువ ఉన్నా మళ్ళీ మిగిలిపోతే ఎవరు తినరని. ఇక గుగ్గిళ్ళు పొంగలి అయితే రెడీ అయింది. ఇంకా దేవుడి దగ్గర పెట్టేసి నేనైతే టెంకాయ కొడుతున్నాను అనమాట. మా వారు పిల్లలు ఇంకా నిద్రపోతానే ఉన్నారు, లేవలేదనమాట. నా పని అయిందాక కూడా ఇంకా నేనే కానిచ్చేసాను పూజ మొత్తము కూడా. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి టిఫిన్లు స్కూల్కి వెళ్ళటం, ఈరోజు స్కూల్కి హాలిడే కాబట్టి స్కూల్ లేదు. కానీ నాకైతే ఆఫీస్ ఉందన్నమాట. కానీ నా ఆఫీస్ వర్క్ స్టార్ట్ అయ్యేలోపు ఈ పనులన్నీ కూడా నేను చేసుకోవాలి కాబట్టి వరుసగా వాళ్ళతోటి నేను ఏమీ వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా నా పని వరకు నేను చేసేసుకుంటానన్నమాట. ఎన్ని పనులున్నా మన పని మనకు తప్పదు కదా. వాళ్ళంటే వాళ్ళకి స్కూల్ ఉంటే వెళ్తారు, లేకపోతే టీవీ చూస్తారు. కానీ మనకి వంట పని మాత్రం ఇంటి పని, దానికి హాలిడేస్ ఏమీ ఉండవు కాబట్టి వాళ్ళకి పని ఉన్నా లేకపోయినా మన పని మాత్రం మంది కాబట్టి నేను వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా నాది వరకు వరుసగా చేసేసుకుంటాను. ఫైనల్గా అయితే హారతి కూడా ఇచ్చేసాను. ఇలా అయితే దేవుడి గుడి మొత్తం కూడా ఇలా రెడీ చేసుకున్నాం అనమాట. ఇంకా వీళ్ళైతే లేచి బ్రష్ చేసి టీవీ చూస్తున్నారు తీరిగ్గా. వాళ్ళకేమైంది పని అంతా కూడా లేడీస్కి సంబంధించింది కదా ఇదంతా కూడా.
తర్వాత దోశలు అయితే పోస్తున్నాను. అలాగే పొంగల్ నైవేద్యం కొంచెం అయితే టిఫిన్ కింద పెట్టాను. తర్వాత ప్రతి పండగకి కూడా నాకు ఏదో ఒక గుడికి వెళ్ళి దేవుని దర్శించుకొని వస్తే కానీ మనశ్శాంతిగా ఉండదు. అలాగే ఇక్కడ దగ్గరలోని శ్రీనివాస్ నగర్లో వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళానండి. ఆ రోజు పండగ రోజు. ఈ వెంకటేశ్వర స్వామి గుడి చాలా పెద్దది. వినుకొండలో శ్రీనివాస్ నగర్లో ఉందన్నమాట. ప్రతి శనివారం కూడా చాలామంది భక్తులు వస్తారు ఇక్కడికి. అలాగే మిగతా విశిష్టమైన రోజులు ఏవైతే ఉన్నాయో పండగలు కానీ వాటికి వస్తూనే ఉంటారు. ఇంకా తర్వాత అయితే మా అత్తయ్యను మా ఆడపడుచు వచ్చారు పండగకి రమ్మంటే. ఇక్కడ వినుకొండలో తిరణాలు చేస్తారనమాట కొండ మీద, కాబట్టి రమ్మంటే వచ్చారు. మా అత్తయ్య పడుకొని ఉంది. ఇంకా వంట కూడా అయిపోయిందిలే. చారు చేశాను, కొంచెం ముద్దపప్పు పక్క తీసి దాంతో చారు పెట్టాను. అలాగే బెండకాయ ఫ్రై కూడా చేశాను అనమాట. ఒక పక్క రైస్ కూడా అయిపోయింది. ఇంకా తినేయడమే అనమాట మధ్యాహ్నం లంచ్కి. తిన్న తర్వాత ఇంకా సాయంత్రం అయింది. సాయంత్రం అయ్యేసరికి స్నాక్స్ ఒకటి ఉండాలి కదా. గారెల పిండి నేను ముందు రోజే వేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అవైతే మా అత్తయ్య గారెలు వేస్తుంది. మా అత్తయ్య ఇంట్లో పని ఉంటే మాత్రం కాసేపు కూడా కూర్చోదు, పడుకోదు. ముందు ఆ పని టకటక చేయాలి. తర్వాత తన ఊరు నుంచి వస్తా కొన్ని జున్ను పాలు తెచ్చింది, వేరే వాళ్ళు ఇచ్చారని ఆ జున్ను కూడా కాచాను అనమాట. ఇక గారెలు జున్నుతో మా స్నాక్స్ అయితే ఈరోజు స్నాక్స్ సెక్షన్ అయితే అయిపోయిన తర్వాత మా అత్తయ్య అయితే ఊరెళ్ళారనమాట. తర్వాత మేము నైట్ నేను మా ఆడపడుచు పూరి ముగ్గురం కూడా ఇలా ప్రభల దగ్గరికి వెళ్ళామన్నమాట. చూసి వద్దామని. చాలా లైటింగ్ ఉంది, జనాలు కోలాహలంగా ఉందన్నమాట. ఇదండి టోటల్గా నా వీడియో. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ నచ్చుతాయో మనకైతే కామెంట్ చేయండి.